హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ మూవీ టైటిల్ నేమ్ తోని వన్ పిక్ లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. వీడియోకి ప్రతి చూశారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా వన్ పిక్ పెట్టుకొని లవ్ లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ద్వారా ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా వేలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ఇలా అయితే కనపడుతుంది కదా, ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ పైన టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ 1, ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ 2 ఇలా అయితే కనపడుతున్నాయి కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ 1 అండ్ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ 2 నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే నేను 1 అయితే ఎడిటింగ్ అయితే చేసి చూపిస్తాను. సో సేమ్ అలాగే మీరు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ 2 కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 1కి వచ్చేసి మనకు పిక్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది లిరిక్స్, అండ్ ప్రాజెక్ట్ 2కి వచ్చేసి పిక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది లిరిక్స్. ఇంత డిఫరెన్స్ నేను చేసి చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు అయితే ఇలా కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ కెమెరా ఉంది కదా. సో కెమెరా మీరు ఇక్కడ ఐకాన్ ఉంది కదా, సో ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చిన్నదన నీకోసం మనకు మూవీ అవుతుంది కదా. సో ఆ మూవీలో ఒక సాంగ్ అయితే బాగుంటుంది. సో ఆ సాంగ్ నుంచి నేను మధ్య నుంచి లిరిక్స్ అయితే తీసుకొని చాలా బాగా అయితే ఎడిట్ చేశాను. సో చిన్నదాన నీకోసమైన ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా. సో ఆ సాంగ్లో నుంచి లిరిక్స్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి నేను చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మనకు బాయ్స్కి అయితే చాలా బాగా అయితే ఉంటుంది సాంగ్. అండ్ ఇక్కడ నేను అందుకోసమే మూవీ టైటిల్ ఇమేజ్ కూడా పెట్టాను ఇక్కడ, చిన్నదాన నీకోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి లిరిక్స్ అయితే ఉంటుంది. సో లిరిక్స్ అండ్ ఫోటో ఎలా యాడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ లిరిక్స్కి ఒక ఫాంట్ అయితే ఇచ్చాను కదా. సో ఫాంట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను వీడికి ఎఫెక్ట్ కూడా పెట్టాను. ఓకే, ఎఫెక్ట్ ఉండని. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ అయితే వద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గెలలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీని ఏం చేస్తానంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో మనకు పిక్ అయితే యాడ్ అయిపోయింది కదా. అండ్ దీని ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి పిక్ని. సో ఇక్కడ సాంగ్ పైన పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి పిక్ అనేది మీరు డ్రాగ్ చేసుకోండి ఇలా. సో డ్రాగ్ చేసుకున్నాక మనకి ఇలా కనపడుతుంది కదా. సో ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు మళ్ళీ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీని ఇక్కడ చిన్నగా ప్లస్ సెకండ్ బాక్స్ ఉంది కదా. సో దీనిపైన టైప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ చేసుకోండి. సో డూప్లికేట్ లేయర్ చేసుకున్నాక ఈ పిక్ అనేది మీరు ఇలా పైన పెట్టుకోండి. సో ఇక్కడ రౌండ్ రెక్టాంగిల్ కనబడుతుంది కదా. సో దానిపైన పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేశారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకు చాలా బాగా అయితే వస్తుంది. చెప్తాను నేను ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ పెడితే. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను కాబట్టి సో దీన్ని అయితే యాడ్ చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకున్నాను. చూడండి ఇంతే. ఇప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన పిక్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఒక పిక్ అయితే యాడ్ చేసాం కదా. సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి దీన్ని యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు సాచురేషన్ సో ఇక్కడ వచ్చింది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సాచురేషన్ మొత్తం కూడా తగ్గించుకోండి. సో అంతే. మళ్ళీ ఇప్పుడు ఎఫెక్ట్కి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని మళ్ళీ సెర్చ్లో మీరు TI సో టైల్స్ సో దీని మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ టైల్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఉంటుంది. సో మిర్రర్ ఆన్ చేసుకోండి అంతే. సో ఇప్పుడు చూడండి మనకైతే ఇలా అయితే కనబడుతుంది. చాలా బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కెమెరా అనేది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి మనకి ఎలా కనబడుతుందో. సో ఇలా సో చూసుకోండి చాలా బాగా అయితే ఉంది కదా. సో సింపుల్గా నేను చెప్పిన విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి, అంతే అయిపోతుంది. సో ప్రాజెక్ట్ వచ్చేసి మీరు ఎలా ఎడిట్ చేసుకున్నది చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనకు లిరిక్స్ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి నేను పిక్లో పెట్టాను. సో ఒకసారి మీరు లిరిక్స్ బ్యాక్ సైడ్ ఉంటే ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ ఉందో సో దీన్ని మీరు పైన పెట్టుకోవాలి ఇలా.
సో ఇలా పైన పెట్టుకోవాలి. సో పైన పెట్టుకుంటే లిరిక్స్ అనేవి మనకు బ్యాక్ సైడ్ వస్తుంది అంతే. సో ఇక్కడ చూసారు కదా లిరిక్స్ ఎలా బ్యాక్ సైడ్ వస్తుందో అలాగా. సో ప్రాజెక్ట్ 2 అయితే మీరు అలాగే పెట్టుకోండి సరిపోతుంది అంతే. సో పిక్ ఒక్కటి మీరు పైన పెట్టుకోండి. సో లిరిక్స్ పైన పెట్టుకుంటే సరిపోతుంది అంతే. సో సింపుల్గా అది కూడా అయితే రీడింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడైతే పెడదాం. సో ఇలా అయితే ఉంది కదా. సో అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం రీడింగ్ అయిపోయాక సో మీ ట్యాబ్ వేసుకుంటే ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీగా ఉంది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.